నమస్కారం మిత్రులారా, మన తెలుగువారి తొలి పండుగ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే పండుగ. అదే ఉగాది. సృష్టి ప్రారంభమైన ఈ రోజుకి ఎంతో ప్రత్యేకత ఉంది. అసలు ఉగాది ఎందుకు వస్తుంది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఉగాది పచ్చడిలోని 6 రుచుల ఆంతర్యం ఏంటి? ఈ పండుగను మనం ఎలా జరుపుకోవాలి? ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిది, ఉగాది పండుగ అసలు ఎందుకు వస్తుంది? చరిత్ర మరియు పురాణాలు. యుగ మరియు ఆది అనే 2 పదాల కలయికే ఉగాది. యుగం అంటే కాలం, ఆది అంటే ప్రారంభం. అంటే కొత్త కాలానికి లేదా కొత్త సంవత్సరానికి ప్రారంభం అని అర్థం. దీని వెనుక ప్రధానంగా 2 పురాణ కథలు ఉన్నాయి. సృష్టి ఆరంభం. బ్రహ్మదేవుడు ఈ విశాలమైన సృష్టిని చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ప్రారంభించాడని బ్రహ్మ పురాణం చెబుతోంది. అందుకే ఈ రోజున సృష్టికర్తను స్మరించుకుంటూ కొత్త సంవత్సరాన్ని మొదలు పెడతాం. మత్స్యావతారం. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలో దాచినప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం, చేప రూపం ఎత్తి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను కాపాడిన రోజు కూడా ఇదే. అందుకే హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం మొదటి రోజున మనం ఉగాదిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. రెండవది, ఉగాది పండుగ మనం ఎందుకు చేసుకోవాలి? విశిష్టత. ఉగాది కేవలం పురాణాలకు మాత్రమే కాదు, ప్రకృతికి, మన జీవిత తత్వానికి ముడిపడి ఉన్న పండుగ. ప్రకృతిలో మార్పు. ఈ పండుగ వసంత ఋతువులో వస్తుంది. అప్పటివరకు ఆకులు రాల్చిన చెట్లన్నీ కొత్తగా చిగురిస్తాయి. ప్రకృతి మొత్తం పచ్చదనంతో కొత్త కళను సంతరించుకుంటుంది. ఈ కొత్తదనం మన జీవితాల్లో కూడా రావాలని ఈ పండుగను చేసుకుంటాం. జీవిత సత్యం. ఉగాది పండుగ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతుంది. జీవితం అంటే కేవలం సంతోషం మాత్రమే కాదు, కష్టసుఖాల కలయిక అని తెలియజేస్తుంది. మూడవది, ఉగాది పండుగ ఎలా చేసుకోవాలి? ఆచారాలు, వ్యవహారాలు. ఉగాది పండుగను ఆనందోత్సాహాల మధ్య ఈ క్రింది విధంగా జరుపుకోవాలి. తొలి అడుగు, ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి తలంటు స్నానం, నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయాలి. ఆ తర్వాత కొత్త బట్టలు లేదా ఉతికిన శుభ్రమైన బట్టలు ధరించాలి. అలంకరణ. ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి పచ్చని మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల దండలు కట్టాలి. మామిడి ఆకులు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి. షడ్రుచుల సమ్మేళనం. ఉగాది పచ్చడి. ఉగాది అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులు, షడ్రుచులు ఉంటాయి. ఇవి మన జీవితంలోని 6 భావోద్వేగాలకు ప్రతీక. బెల్లం, తీపి, సంతోషానికి ప్రతీక. వేపపువ్వు, చేదు, జీవితంలో ఎదురయ్యే బాధలకు ప్రతీక. చింతపండు, పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు ప్రతీక. పచ్చిమిర్చి, కారం, కోపానికి ప్రతీక. ఉప్పు, భయం లేదా ఉత్సాహానికి ప్రతీక. మామిడికాయ, వగరు, కొత్త సవాళ్లు, ఆశ్చర్యాలకు ప్రతీక. దేవుడికి పూజ చేసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ ముందుగా ఈ ఉగాది పచ్చడిని స్వీకరించాలి. పంచాంగ శ్రవణం. సాయంత్రం వేళ గుడికి వెళ్లి లేదా టీవీ, ఫోన్లలో పంచాంగ శ్రవణం వినాలి. రాబోయే సంవత్సరంలో వర్షాలు ఎలా ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి, మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ఉగాది రోజున వచ్చే ముఖ్యమైన ఆచారం. సో, చూశారు కదా మిత్రులారా, ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, పాత బాధలను మర్చిపోయి కొత్త ఆశలతో అడుగు ముందుకు వేయాలని చెప్పే ఒక సందేశం. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని, ఆయురారోగ్యాలను నింపాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.